గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు సెమినార్ టాపిక్లో 4th క్లాస్ అండి. 4th క్లాస్లో రెమెడీస్ గురించి చెప్పుకుందాం. అసలు రెమెడీస్ ఎవరికి వర్కౌట్ అవుతాయి? ఈ రెమెడీస్ అనగానే ఫస్ట్ మనం ప్రధానంగా 5వ స్థానం తీసుకోవాలండి. ఈ 5వ స్థానం యొక్క ప్రభావంలో గురుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. తర్వాత 2 ప్లానెట్స్ కూడా తీసుకోవాలి, సూర్య చంద్రగ్రహాలు కూడా. మరి ఈ సూర్య చంద్రగ్రహాలను ఎందుకు తీసుకోవాలి 5వ స్థానానికి? ఈ సూర్య చంద్రగ్రహాలు 5వ స్థానానికి ఆధ్యాత్మిక విద్యకు కారకత్వం వహిస్తాయి, మంత్రసిద్ధికి కారకత్వం వహిస్తాయి. సూర్యగ్రహము 5వ స్థానానికి చాలా పుస్తకాలలో శివుడు, శ్రీరాముడు అని కారకత్వం ఇచ్చారు. మొత్తానికి సూర్యగ్రహం 5వ స్థానానికి గాడ్గా దేవుడి విషయాన్ని కారకత్వం వహిస్తారు. చంద్రగ్రహం ఏమో మంత్రసిద్ధి, మంత్రాలను ఉచ్చరించడం, ఆధ్యాత్మిక జ్ఞానం. చంద్రగ్రహం 5వ స్థానం. మరి చంద్రగ్రహం 5వ స్థానానికి ఎలా వచ్చిందని ఐడెంటిఫై చేయడం? ఇప్పుడు చాలామంది వేదికలు ఎలా చూస్తారు? మిథున లగ్నం అనుకుందాం. మిథున లగ్నానికి మిథున లగ్నం నుండి 1, 2, 3, 4, 5 ఏదవుతుంది? తులారాశి అవుతుంది. ఆ తులారాశిలో చంద్రగ్రహం ఉంటేనే 5వ స్థానానికి వచ్చింది అనుకుంటాం. డైరెక్ట్గా 5వ స్థానంలో ఉంటే బలం కాదండి, గుర్తుపెట్టుకోండి, బలం కాదు. సరే, 5వ స్థానంలో అందులో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. చిత్త, స్వాతి, విశాఖ. విశాఖ నక్షత్రంలో ఉందనుకుందాం. ఆ గురుగ్రహం కూడా అక్కడే స్థితి అయితే అప్పుడు చంద్రగ్రహానికి బలం వచ్చినట్టు, డబుల్ టైం వచ్చినట్టు. అర్థమైందా అండి? ఈ విధంగా చూడండి. పోనీ చంద్రగ్రహం 5వ స్థానంలో ఉందనుకుందాం. మిథున లగ్నానికి తులారాశిలో 5వ స్థానంలో చంద్రగ్రహం ఉంది, విశాఖ నక్షత్రంలోనూ ఉంది. ఆ గురుగ్రహం ఉదాహరణకు 12వ స్థానం వృషభంలో ఉందనుకుందాం. మరి గురుగ్రహం 5వ స్థానానికి వచ్చినట్ట, 12కి వచ్చినట్ట చెప్పండి, మెసేజ్ చేయండి. మనం కేపీలో చెప్పుకున్నాం. 5వ స్థానంలో జస్ట్ స్థితి అయింది, 12కు స్ట్రాంగ్ అయిందండి, అంతే. ఆ చంద్రగ్రహం 12కు బలం వచ్చేసింది, 5వ స్థానానికి రాలేదు. అర్థమైందా అండి? మీరు ఈ కాన్సెప్ట్ పట్టుకోండి. సో 5వ స్థానం అంటే లగ్నం ప్రకారం 1, 2, 3, 4, 5 కౌంట్ చేయకుండా అది 5వ స్థానానికి ఎలా వచ్చిందో చూడండి. లేకపోతే చాలామందికి వేదికలో నవాంశ అని ఉంటుంది. నవాంశ చార్ట్లో అయినా సరే 5వ స్థానానికి వర్గోత్తమ అవ్వాలి. మరి వర్గోత్తమ అంటే ఎలా అండి? ఇప్పుడు చూడండి, మనం మీనలగ్నం తీసుకుందాం. మీనలగ్నానికి 5వ స్థానం ఏమవుతుందండి? మీనలగ్నానికి 5వ స్థానం కర్కాటక రాశి అయింది. మరి వర్గోత్తమ అంటే చంద్రగ్రహము అందులో 0 నుండి 3.20 డిగ్రీస్ లోపు ఉందనుకుందాం. అప్పుడు అది చంద్రగ్రహం అక్కడే వర్గోత్తమం అవుతుంది. ఈ విధంగా అయినా చూడొచ్చు నవాంశలో. అర్థమైందా అండి? అంటే అదే రాశిలో రావాలి వర్గోత్తమ అంటే. నేను ఇందాక రూల్ కూడా పోస్ట్ చేశాను, చూసారా? జస్ట్ 3 గ్రహాలు వర్గోత్తమ వస్తే నవాంశాల్లో, నేను డైలీ 2-3 పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఒక లాజిక్ మీకు అర్థమవుతుంది. ఒక్క నిమిషం, ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాను? జాతక చక్రంలో 3 గ్రహాలకు డైరెక్షన్ స్ట్రెంత్ వచ్చినా, లేదా 3 గ్రహాలకు నవాంశాల్లో వర్గోత్తమ వచ్చినా ఆ జాతకుడి ధన సంపాదన చాలా బాగుంటుంది, లక్ష్మీ కుబేర యోగం ఫామ్ అవుతుంది. అది ఇక వేదికలో ఉండేవాళ్ళు ఈ నవాంశ అయినా చూడండి, లేకపోతే జనరల్గా ఈ డైరెక్షన్ స్ట్రెంత్ వచ్చినా సరే ఉంటుంది. ఇది రూల్.
సో నవాంశలో చంద్రగ్రహము సూర్యగ్రహము వర్గోత్తమ అయితే మళ్ళీ అదే రాశికి వస్తే వర్కౌట్ అవుతుంది 5వ స్థానంలో ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, 5వ స్థానం చెప్పాను, 5వ స్థానానికి గురుగ్రహం రావాలన్నాను, అలాగే సూర్య చంద్రగ్రహాలు కూడా 5వ స్థానం ప్రభావంలో ఉండాలన్నాను. ఇదొక రూల్ అండి. ఇంకొక రూలు, శని చంద్రగ్రహాల కాంబినేషను ఆలస్యం చేస్తుంది. ఓకే, శని చంద్రగ్రహాలు జనరల్గా ఆలస్యమేనండి. ఈ 2 గ్రహాలు బలంగా ఉంటే వాళ్ళు నెంబర్ 1 పొజిషన్లో ఉంటారండి, గుర్తుపెట్టుకోండి. ఈ శని చంద్రగ్రహాల కాంబినేషన్ 3 డిగ్రీస్ లోపు ఉంటే పరిహారాలు వర్కౌట్ అవుతాయండి. ఇది కూడా ఒక పుస్తకంలో ఉంది, ఓల్డ్ పుస్తకాల్లో ఉందండి. శని చంద్రగ్రహాల కాంబినేషన్ కూడా పరిహారాలు వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే వీళ్ళు ఒక సంకల్పంతో చేస్తారు. ఈ శని చంద్రగ్రహాల కాంబినేషన్ ఆలస్యమే, ఏ ఈవెంట్ అయినా ఆలస్యమే, కొద్దిగా ఆలస్యం చేస్తుంది. కాబట్టి బెస్ట్ ఫైనల్ అవుట్కమ్ రిజల్ట్ బెస్ట్ ఉంటుంది. ఎప్పుడు బెస్ట్ ఉంటుంది? ఈ శని చంద్రగ్రహాలు బలంగా ఉన్నాయా బలహీనంగా ఉన్న కాన్సెప్ట్ తెలియాలండి. ఈ శని చంద్రగ్రహాలలో చంద్రగ్రహం లగ్నం యొక్క ప్రభావంలో ఉంటే బెస్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈ శని చంద్రగ్రహాల కాంబినేషన్ పరిహారాలు వర్కౌట్ అవుతాయండి 3 డిగ్రీస్ లోపు ఉంటే. అలా ఉండి చంద్రగ్రహము లగ్నం యొక్క ప్రభావంలో ఉండాలి. అలాగే శని గ్రహము 8వ స్థానం యొక్క ప్రభావంలో ఉంటే ఆ గ్రహాలు బలంగా ఉన్నట్టే. అది ఈ విధంగా చూడాలి. తర్వాత కోణస్థానాలు 1, 5, 9. ఈ 1, 5, 9 స్థానాధిపతులు ధర్మస్థానాలు అంటారు. ఇది ఎలా చూడాలంటే చూడండి, లగ్నం ఏదైనా సరే 1, 5, 9కి రావాలండి. చూడండి ఇక్కడ ఉదాహరణకు ఎగ్జాంపుల్ చార్ట్లో ఇదే చార్ట్ చూద్దాము. ఇక లగ్నం ఏమైంది? తులా లగ్నం అయింది. చూడండి, ఈ తులా లగ్నానికి 1, 5, 9 ఎవరు? తులారాశి, 5వ స్థానం శని, 9వ స్థానం బుధగ్రహం. ఈ 3 గ్రహాలకు మ్యూచువల్గా సంబంధం రావాలి. అలాగే ఈ 3 గ్రహాలకు రావాలి. ఇగో 1, 5, 9 కోణస్థానాధిపతులు ఈ 3ంటికి రావాలి. అలాగే కాలపురుష కుండలిలో 1, 5, 9 మేషము అగ్నితత్వ రాశులు. ఈ 3 గ్రహాలకు, ఈ 3 గ్రహాధిపతులకు కాలపురుష కుండలిలో 1, 5, 9కి రావాలి. ఎవరు? కుజుడు, సూర్యగ్రహము, గురుగ్రహం. ఈ 3 గ్రహాలు లగ్నం ప్రకారం వచ్చి 1, 5, 9కి మ్యూచువల్గా ఉన్న ధన సంపాదన బాగుంటుంది, పరిహారాలు కూడా వర్కౌట్ అవుతాయండి. ఇది కూడా 100% తంబు రూలేనండి, డౌట్ ఏం లేదు. ఇలా వచ్చిన వాళ్ళకి సంకల్పం ఎక్కువగా ఉంటుంది, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకు మనసులో ఒకటి గట్టిగా ఒకటి మంచి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. సూర్యగ్రహం 5వ స్థానానికి ఆత్మవిశ్వాసం అండి. సో ఇలా ఉన్న వాళ్ళకు మాత్రమే రెమెడీస్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ఒక సంకల్పం, మనసులో సంకల్పం చేసుకుంటారు. సంకల్పం చేసుకొని ఆ పరిహారం చేసుకుంటారు. ఇలా లేకుండా ఉన్న వాళ్ళకి మీరు పరిహారం ఇచ్చారనుకోండి, ఫలానా పంతులు గారు రోజు 22 చుట్లు 25 చుట్లు తిరగమన్నాడు, 25 చుట్లు తిరిగితే నాకు డబ్బు వస్తుందని చెప్పాడు. ఇది ఆలోచించుకుంటూ తిరుగుతాడు. అక్కడ సంకల్పం ఎక్కడ ఉంది? అంతే కదా. సో ఆ రూల్ మ్యాచ్ కాకుండా ఉండే వాళ్ళు ఇలా చేస్తారు. వాళ్ళతోనే చాలా ప్రమాదం అండి. ఎందుకంటే జ్యోతిష్యాన్ని అపవాస్యం చేయకుండా పరిహారాలు వచ్చి ఇచ్చేటప్పుడు కూడా చాలా మంచిగా పరిహారాలు జాతక చక్రం పరిశీలించి ఇవ్వాలి. మన గ్రూప్లో కూడా రోజుకు 2-3 పెడుతున్నాడు, బాగానే ఉన్నాయి పరిహారాలు, ఎక్సలెంట్ అని కూడా రాస్తున్నారు ప్రతి ఒక్కరు. ఓకే, మంచియే. అది ఎవరికి ఇవ్వాలి? ఈ రూల్ మ్యాచ్ అయిన వాళ్ళకే ఇవ్వండి. అవన్నీ రాసుకోండి మీరు. ఈరోజు కూడా పెట్టాడు, చాలా బాగుంది అతను పెట్టిన రూల్ కూడా. నేను కూడా ఒకసారి చూస్తాను. మన గ్రూప్లోనే పెట్టాడు, డిస్కషన్ గ్రూపులో. చాలామంది ఎక్సలెంట్ అని రాశారు. మరి ఎక్సలెంట్ రాసిన వాళ్ళు పాటిస్తారా? అతన్ని పాటించాలంటే ఏం చేయాలి? అతను జాతక చక్రంలో నేను చెప్పిన రూల్స్ మ్యాచ్ అయితే అతను పాటిస్తాడు. ఇగో
ఇక్కడ ఇచ్చాడు ఏదో రుణ బాధలు తీరాలంటే లక్ష్మీదేవి పటం ముందు 8 ప్రమిదలను ఆవి నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఒక్కో దీపం దగ్గర ఒక్కొక్క తీపి పదార్థము నైవేద్యంగా పెట్టి పూజ అనంతరము కుటుంబ సభ్యులందరూ మహాప్రసాదంగా తీసుకొని మిగతా పదార్థాలను పేదవాళ్ళకు పంచండి. ఇలా 11 శుక్రవారములు చేయండి. రుణలాభం నుండి విముక్తి. ఇది ఎవరికి ఇవ్వాలి రెమెడీ? నేను చెప్పిన రూల్ మ్యాచ్ అయిన వాళ్ళకి ఇస్తే పని చేస్తుంది. ఇదే కాదండి, మీరు ఏ రెమెడీ అయినా సరే మంచితనంతో ఇస్తే చాలండి. ఎవరికి? ఈ రూల్ మ్యాచ్ అయిన వాళ్ళకే ఇవ్వండి. ఈ రూల్ మ్యాచ్ కాకుండా ఈ రెమెడీ ఇచ్చారనుకోండి, వర్కౌట్ అవ్వదు. పైగా అతను ఏం చేస్తాడు? మనల్ని బ్లేమ్ చేస్తాడు. అర్థమైందా? సో గురూజీ కేఎన్ రావు గారు ఏం చెప్పారంటే, విష్ణు సహస్రనామం వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ అన్నాడు. విష్ణు సహస్రనామం ప్రతిరోజు వినండి, దానివల్ల బెస్ట్ రిజల్ట్ వస్తుందన్నారు. నేను కూడా చాలామందికి విష్ణు సహస్రనామం సజెస్ట్ చేస్తాను. ఇంకొకటి ఏం సజెస్ట్ చేస్తానంటే, నేను అందరికీ రావి చెట్టు చుట్టూ 27 ప్రదక్షిణలు కానీ టోటల్ 9 నెంబర్ వచ్చేటట్టు చెప్తాను నేను ఎవరికైనా. వాళ్ళు ఓపిక ఉంటే 108 కూడా వేసుకోవచ్చు. 27 కంటే తగ్గకుండా చేయమంటాను 27 ప్రదక్షిణ. ఇది చాలామందికి ఇదే చెప్తాను. ఇది విష్ణు సహస్రనామం చదువుకోమని చెప్తాను. ఇక ఇప్పుడు నేను విజయవాడలో ప్రోగ్రాం పెట్టాను కాబట్టి అక్కడ నేను అందరికీ, ఆ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళందరికీ నేను పరిహారాల బుక్ కూడా ఇస్తానని ప్రామిస్ చేశాను. మరి ఈ పరిహారాల బుక్ కూడా రాస్తున్నాను. ఎవరితో రాస్తున్నాను? మన ప్రోగ్రాంకి మొన్న వచ్చారు కదండి జయంతి నాగేశ్వరరావు గారు. ఆయన మన తెలుగు రాష్ట్రాలలో రెమెడీస్ కింగ్ అంటారు ఆయనని. ఆయన కొద్ది పరిహారాలు ఇస్తే చాలా సింపుల్గా ఉంటాయి, ఖర్చు లేకుండా ఉంటాయి, చాలా వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు అతను ఇచ్చిన పరిహారాలు కూడా నేను ఈ రూల్స్ మ్యాచ్ అయిన వాళ్ళకే ఇస్తానండి, అందరికీ ఇవ్వను. సో ఆయనతో పాటు ఇప్పుడు నేను బుక్ కూడా రాస్తున్నాను. ఈ బుక్ ప్రతి ఒక్కరికి విజయవాడ మన ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇస్తాను. ఆ ప్రోగ్రాంకి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే, వచ్చిన వాళ్ళందరికీ కాదు. ఎవరైతే మన ప్రోగ్రాంకి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఆ బుక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కాన్సెప్ట్ అండి. ఇక పరిహారాల గురించి ఇదే రూల్, ఇంకేం లేదు. ఇక మరి జెమ్ స్టోన్ ఎవరికి సజెస్ట్ చేయాలి? ఇక చాలా పుస్తకాల్లో రాశారండి. ఎన్ని పుస్తకాల్లో రాసినా అది నేను వర్కౌట్ కాదు. మీరు గురుగ్రామ్ యొక్క పొజిషన్ చూడండి. నేను చాలాసార్లు క్లాస్లో కూడా చెప్పాను. గురుగ్రామ్ యొక్క పొజిషన్ చూసి గురుగ్రాము యొక్క నక్షత్రాధిపతి చూడండి, ఫైనల్గా ఎక్కడ స్టాప్ అవుతుందో చూడండి. ఆ ప్లానెట్కి సంబంధించిన జెమ్ స్టోన్ ఇవ్వండి. ఇంతేనండి రూలు, ఇంకేమి లేదు. ఉదాహరణకు చూడండి, ఇక్కడ నేను ఒకసారి ఇక్కడ ఈ చార్ట్లో చూడండి, ఇక్కడ చూడండి. ఇక్కడ గురుగ్రహం ఏ నక్షత్రంలో ఉందండి? బుధ నక్షత్రంలో ఉంది, ఆశ్లేష. బుధగ్రహం చంద్ర నక్షత్రంలో ఉంది. చంద్రగ్రహం ఎక్కడ ఉంది? కుజ నక్షత్రంలో. కుజగ్రహం మళ్ళీ ఎక్కడ ఉంది? గురు నక్షత్రం. అంటే వీళ్ళకి లైఫ్ టైం స్టోన్ గురువు గారికి దేంతో వచ్చేసింది? గురుగ్రహంతో ఎండ్ అయింది. కాబట్టి కనకపుష్య రాగం అనేది లైఫ్ టైం స్టోన్ అండి. అది కూడా ఏది పడితే అది కాదు. నేను చెప్తున్నాను కదా, 20,000 కంటే తక్కువ ఉన్న స్టోన్ అది స్టోనే కాదు. ఎందుకంటే నేను ప్రత్యేకంగా వాళ్ళ ఇంట్లో 2 ఇయర్స్ ఉన్నాను. మా ఇంట్లో కూడా, పాత ఇంట్లో హౌస్లోనే ఉన్నారు రెంట్కు, వాళ్ళది కూడా ఇదే బంగారం పని. ఇక నాకు ఎంత నాలెడ్జ్ ఉండాలి ఇక జెమ్ స్టోన్స్ మీద. సో గోల్డ్ స్మిత్స్తోనే నేను ఉన్నాను ఒక 10-15 సంవత్సరాలు. వాళ్ళు స్టోన్స్ చేసిన నేను స్వయంగా కూడా చూశాను. సో నాకు తెలిసిన ఒక స్నేహితుడు 20 సంవత్సరాల క్రితమే జాతి పచ్చ అండి 80,000కి తీసుకున్నాడు. నేను చెప్పేది వాస్తవం అండి. కావాలంటే మన నాయుడు గారు ఉన్నారు, ఆయన 20 సంవత్సరాల క్రితం ఒక స్టోన్ కొన్నాడు. ఎంత పడ్డదో అడగండి. మన నాయుడు గారు ఉన్నారు కదా తిరుపతిలో. కొన్నాను. 80,000 ఇచ్చుకున్నాను. సో ఈ 20,000 అనే మాట పక్కన పెట్టేయండి. అది అసలు స్టోనే కాదు. 20,000కి ఎవరు ఇస్తారు స్టోన్? అసలు స్టోనే లేదు. అందుకే నేను ఎవరికి ఇయ్యను. అలాంటి క్లయింట్స్ వస్తేనే నేను స్టోన్ సజెస్ట్ చేస్తాను.
సో 10,000, 15,000, 20,000, అసలు 30,000 కూడా స్టోన్ లేదండి. వాడు ఇచ్చాడంటే ఏదో డూప్లికేట్ అంతే ఇక. ఇదే కాన్సెప్ట్ అండి. గురుగ్రహం యొక్క స్థితిని చూడండి, అది గురుగ్రహం ఏ నక్షత్రంలో ఉంది, 3 స్టెప్పుల్లో ఫైనల్గా ఏ నక్షత్రం ఏ గ్రహం వస్తుందో ఆ గ్రహానికి సంబంధించిన స్టోన్ సజెస్ట్ చేయండి. సూర్యగ్రహం వస్తే కెంపు, చంద్రగ్రహం వస్తే ముత్యము, కుజగ్రహం వస్తే పగడము, బుధగ్రహం వస్తే పచ్చ, గురుగ్రహం వస్తే కనకపుష్యరాగము, రాహు వస్తే గోమేధికం, కేతు వస్తే పిల్లి కనురాయండి వైడూర్యం. కాకపోతే వైడూర్యం అనేది అంత ఒరిజినల్ రావట్లేదు ఇప్పుడు. ఓకేనా అండి. ఇదే స్టోన్ అండి, నేను పెద్ద పెద్ద వాళ్ళు పెట్టుకుంటారు కదా స్టోన్స్, నేను వాళ్ళ జాతక చక్రాలను తీసుకొని గురుగ్రహం యొక్క స్థితిని తీసుకొని చాలామంది చెక్ చేశాను. వాళ్ళు ఏదైతే స్టోన్ పెట్టుకున్నారో అదే స్టోన్ వస్తుందండి. ఇక మిగతా వాళ్ళు చెప్తారు ప్రస్తుతం మీకు ఈ గురు మహాదశ నడుస్తుంది, 16 సంవత్సరాలు ఉంటుంది, మీరు కనకపుష్య రాగం పెట్టుకోమంటారు. వాళ్ళ నాలెడ్జ్ అంతవరకే. సో ఇదేనండి సింపుల్ రూల్ అంతే. అర్థమైందా అండి? ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి.